వెల్కమ్ టు ఫైడి మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి అన్నా క్యాంటీన్ని గుడివాడలో ఓపెన్ చేయబోతున్నారు. అంటే మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్ని మొదలు పెట్టబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు. అంటే ఈరోజు మొదటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత రేపు శుక్రవారం మిగతా 99 అన్నా క్యాంటీన్ని వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. ఈ మొదటి అన్నా క్యాంటీన్ని గుడివాడలోనే ఓపెన్ చేయడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. అంటే నందమూరి తారక రామారావు గారిది జన్మస్థలం గుడివాడ పక్కన కాబట్టి ఈ గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన ఎన్నికల హామీ ఈ అన్నా క్యాంటీన్ అనమాట. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ అన్నా క్యాంటీన్ విషయంలో ఎటువంటి విమర్శలు చేయరు. ఎందుకంటే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఖచ్చితంగా పేదవాడికి 5 రూపాయలకే అన్నం టిఫిన్ పెట్టే కార్యక్రమం కాబట్టి దీన్ని అపోజ్ చేయరని మనం భావిద్దాం. ఈ అన్నా క్యాంటీన్ యొక్క మెనూ ఒకసారి చూస్తే సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం అల్పాహారంగా ఇడ్లీ చట్నీ ఇస్తారన్నమాట. అంటే ఈ ఇడ్లీ చట్నీ అనేది ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా సోమవారం, గురువారం నాడు పూరీ కుర్మా అందిస్తారు. అంటే ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తీసుకోవచ్చు, లేకపోతే పూరీ కుర్మా కావాల్సిన వాళ్ళు పూరీ కుర్మా తీసుకోవచ్చు. ఇది సోమవారం, గురువారం అందుబాటులో ఉంటాయి అనమాట. అంటే సోమవారం, గురువారం నాడు పూరీ కుర్మా ఉంటుంది, ఇడ్లీ కూడా ఉంటుంది అనమాట. అట్లాగే మంగళవారం, శుక్రవారం వచ్చి ఉప్మా చట్నీ ఉంటుంది అనమాట. అంటే మంగళవారం, శుక్రవారం వచ్చి ఇడ్లీ చట్నీ అందుబాటులో ఉంటుంది, దాంతోపాటుగా ఉప్మా చట్నీ అందుబాటులో ఉంటుంది. ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తీసుకోవచ్చు, ఉప్మా కావాల్సిన వాళ్ళు ఉప్మా తీసుకోవచ్చు అనమాట. తర్వాత బుధవారం, శనివారం వచ్చి పొంగలు చట్నీ ఉంటుంది. అంటే బుధవారం, శనివారం కూడా పొంగలు చట్నీతో పాటు ఇడ్లీ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తీసుకోవచ్చు, పొంగల్ చట్నీ కావాల్సిన వాళ్ళు పొంగలు చట్నీ తీసుకోవచ్చు అనమాట. ఇది అల్పాహారం, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలో ఇచ్చే మెనూ అనమాట ఇది. తర్వాత మధ్యాహ్నం భోజనంలో వచ్చి రైసు, సాంబారు, ఒక పచ్చడి, ఒక కూర, పెరుగు ఇస్తారని చెప్తున్నారు. తర్వాత రాత్రి కూడా ఇదే విధంగా రైసు, సాంబారు, పచ్చడి, కూర, పెరుగు ఇస్తారని చెప్తున్నారు. అంటే రాత్రి భోజనానికి కూడా. ఈ భోజన కార్యక్రమంలో కూడా వారంలో ఒకరోజు ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధం చేస్తారని చెప్తున్నారు. అన్నా క్యాంటీన్లో మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మంచి మెనూ, అద్భుతమైన మెనూ అనే చెప్పాలి. అంటే కేవలం 5 రూపాయలకే ఒక మంచి మెనూ, మంచి ఫుడ్ని ఏర్పాటు చేస్తున్నట్టుగానే మనం భావించాలి. ఒకసారి అన్నా క్యాంటీన్ యొక్క టైమింగ్స్ కూడా చూద్దాం. అంటే ఉదయం అల్పాహారం ఏ టైంలో ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఏ టైంలో ఇస్తారు, రాత్రి డిన్నర్ ఏ టైంలో ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఉదయం అల్పాహారం వచ్చి 7:30 నుంచి 10 గంటల వరకు ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం భోజనం వచ్చి 12:30 నుంచి 3 గంటల వరకు ఇస్తారు. తర్వాత రాత్రి డిన్నర్ వచ్చి 7:30 నుంచి 9 గంటల వరకు ఇస్తారనమాట. వీటితో పాటుగా ప్యూరిఫైడ్ వాటర్ కూడా సప్లై చేస్తారు. తర్వాత క్యాంటీన్లో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించిన వివరాలు ఇవి. ఈ అన్నా క్యాంటీన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలి. ఎందుకంటే పార్టీలు, రాజకీయ విమర్శలు రకరకాలు చేస్తూ ఉంటారు. వేరే పథకాల విషయంలో, వేటిల విషయంలో కూడా మీరు రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఈ అన్నా క్యాంటీన్ విషయంలో మాత్రం విమర్శలు చేయొద్దు, రాజకీయ విమర్శ, దీన్ని రాజకీయం చేయొద్దు. ఇదేంటంటే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఖచ్చితంగా పేదవాడికి 5 రూపాయలకే ఆహారం అందించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అన్ని పార్టీలను అభిమానించే పేదవాళ్ళు కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ విషయాన్ని మాత్రం రాజకీయం అయితే చేయొద్దు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని, ఈ పేదలందరికీ 5 రూపాయలకి చక్కటి ఆహారం అందాలని చెప్పి మనందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడి మీడియా.